హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన మరియు చాలా రుచికరమైన కాంబినేషన్తో మీ ముందుకు వచ్చాను. అదే సాఫ్ట్ లేయర్డ్ చపాతీతో పాటు హై ప్రోటీన్ సోయా చంక్స్ కర్రీ. సో ప్రతిరోజు పిల్లలకు ఏం పెట్టాలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అదే రొటీన్గా ఫుడ్ పెడితే పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవుతారు. సో అందుకే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చూడగానే తినాలనిపించే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అనేది తయారు చేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్తో వాటర్ అనేది పెట్టుకుంటాము. అది హై ఫ్లేమ్లో తెరులుతున్నట్టు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సోయా చంక్స్ అనేవి అందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి పక్కనే. ముందుగా నేనైతే చపాతీ పిండిని ఇలా సిద్ధం చేసుకున్నానండి. ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని అవసరమైనంత నీటితో మెత్తగా కలుపుకోవాలి. పిండి చాలా గట్టిగా కాకుండా చాలా మెత్తగా ఉండాలండి. అప్పుడే చపాతీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలా చపాతీ ముద్దని కొంచెం సేపు పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కర్రీ కోసము. ఇక్కడ 2 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు అండ్ 1 స్మాల్ సైజ్ టమాటో, అల్లము, వెల్లుల్లి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా వేడెక్కనివ్వాలి. పిల్లలకి గీ, హోమ్మేడ్ గీ అండ్ గానుగ నుంచి తెచ్చుకున్న గ్రౌండ్నట్ ఆయిల్ ఇలాంటివి అయితే చాలా హెల్దీ అండి పిల్లలకి. సో నేను ఇక్కడ గానుగ నుంచి తెచ్చుకున్న గ్రౌండ్నట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. అండ్ ఇది వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, సోయా చంక్స్ అదే మిల్ మేకర్ అనేవి బాగా ఉబ్బినట్టు అయ్యాయి వాటర్లో వేసిన తర్వాత. సో ఇప్పుడు వీటిని ఒక వడకట్టిన దాంట్లోకి తీసుకొని వాటర్ అంతా పోయేంత వరకు నొక్కుకోవాలండి. కొంచెం ప్రెస్ చేస్తే వాటర్ అంతా పోతుంది. సో దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి మసాలా అనేది, ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లితోని. సో దాన్ని తీసుకొని వచ్చి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కడాయిలో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అందుకనే మనం ఆయిల్లోని కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేస్తాము. సో ఆయిల్తో పాటు ఇది వేగుతూ ఉంటుంది. బాగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి ఫస్ట్లోని. అండ్ ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది. ఇప్పుడు ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనము ఒక 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం హైలో పెట్టడం వల్ల అడుగు అనేది పడుతుంది అండ్ మాడిపోతుంది మసాలా అనేది. సో సిమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల మంచి ఇది వస్తుంది. సో మీరు సిమ్లో పెట్టుకొనే వేపుకుంటూ ఉండండి. చూసారు కదా, మసాలా అనేది బాగా వేగింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న సోయా చంక్స్ అవే మిల్ మేకర్ని తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ఉడకడానికి సరిపడేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. దాన్ని కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలోనే మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మధ్యలో ఒకసారి మూత అనేది తీసుకొని మనం ఎలా ఉడుకుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ గరిటెతో బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి దగ్గరికి అయిపోయినంత వరకు. సో చూసారు కదా, దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ. అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం చపాతీ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. సో మనం ఆల్రెడీ కలిపి నానబెట్టి ఉంచుకున్న చపాతీ పిండి ఉంది కదా, దాన్ని తీసుకొని కొంచెం సేపు మెత్తగా ప్రెస్ చేసి ఇప్పుడు ఉండలుగా చేసుకోవాలండి. పక్కనే ఒక బౌల్లోని కొంచెం పిండి వేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఒక గిన్నెతోని ఆయిల్ అనేది పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్దను తీసుకొని మనం గిన్నెలోకి పిండిని తీసుకున్నాం కదండి, అందులో ముంచి మనం కొద్దిగా చిన్న సైజులోని పాముకోవాలండి.
చూసారు కదా! ఇలా ఒక సైజ్ వచ్చిన తర్వాత మనం దానికి ఒక ఆయిల్ అనేది కొంచెం అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా మడత పెట్టి మళ్ళీ ఆ మడత మీద కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా మడత పెట్టుకోవాలి. ఒక సమోసా షేప్ లాగా మడత పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ముద్దని కూడా మనం సేమ్ అదే పొజిషన్‌లోని మనం ప్రిపేర్ చేస్తూ ఉంచుకుంటాము. ఇప్పుడు మనం ఈ సమోసాల్లో ప్రిపేర్ చేసి ఉంచుకున్న చపాతీలు దాన్ని తీసుకొని మళ్ళీ పౌడర్‌లోని డిప్ చేసి మళ్ళీ ఫుల్‌గా చపాతీలా పాముకోవాలండి. ఇలా పాముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం చపాతీ పాముకున్నప్పుడు మధ్యలోని ఇలా ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి చపాతీ అనేది లేయర్‌గా వస్తుందండి. సూపర్ ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని చపాతీని దాని మీద వేసుకొని కొంచెం ఆయిల్ ఇటు అటుగానే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మనం లేయర్డ్ చేయడం వల్ల కొంచెం పొంగుతాయి కూడాను. మంచి టేస్ట్ కూడా వస్తుంది చపాతీ అనేది. చపాతీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తినడాన్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ మనం యూజ్ చేసే ఆయిల్ కూడాను గానుగ నూనె కాబట్టి హెల్తీగానే ఉంటుంది. సో, నో ప్రాబ్లమ్. సో, చూసారు కదా! లంచ్ బాక్స్‌కి అయితే చపాతీ అండ్ సోయా చంక్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో గోధుమ పిండి వల్ల ఫైబర్ అనేది వస్తుంది. సోయా చంక్స్ వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది. పెరుగుతున్న పిల్లలకి ఇది చాలా మంచి పోషకాహారం అని కూడా చెప్పొచ్చు. లంచ్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఎలా నచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన, సులభమైన, రుచికరమైన వంటల కోసం రెసిపీ విత్ మధు ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయడం మర్చిపోవద్దు. చూసినందుకు థాంక్స్. మరొక అద్భుతమైన హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.